Audio Jungle. Audio Jungle. నేను గతంలో కూడా చెప్పినాను, షాయంపేటలో ఒక గ్రామీణ వాతావరణం ఉండేది. గతంలో సిటీ సెంటర్లో ఉండి కూడా గ్రామీణ వాతావరణం లాగా ఉండేది. రోడ్లు లేక, డ్రైనేజీ లేక, పట్టించుకోక ఇవాళ ప్రతి గల్లీలో కానీ ఎక్కడ కానీ సీసీ రోడ్లతోటి స్లమ్స్ ఏరియా ఉన్న కాడ కానివ్వండి, ఎస్సీ కాలనీ కానివ్వండి, ప్రతి దగ్గర కూడా రోడ్లు, డ్రైనేజీలు ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయడం జరిగింది. అభివృద్ధిలో భాగంగా చేయడం జరిగింది. మరి ప్రజాపాలనలో పట్టణము పురోగతి ఏ విధంగా అభివృద్ధి చెందిందో ఆలోచన చేయండి. మరి వీటన్నిటికి కూడా కారణాలు ఏంటిది, ఇప్పుడు ఎందుకు జరుగుతుంది, గతంలో ఎందుకు జరగలేదు అనేది కూడా ప్రజలు ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే, అభివృద్ధిలో భాగస్వాములు అందరం కావాలి అనే ఆలోచనతోటి మీకు చెప్పండి. కేవలము రాజకీయాలకే పరిమితమై పుట్టి పెరిగినటువంటి ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేయటం అనేది మంచి పద్ధతి కాదు. కాబట్టి ఎవరే కానీ, ఏ నియోజకవర్గంలో కానీ వారి నమ్మకంతో ఓట్లేసేది. ఇలా షాయంపేటలో నమ్మకంతో నాకు ఓట్లేసి ఇది చేసినందుకు సిటీ మొత్తంలో కూడా కాజీపేట్, సోమిడి, ఒడ్డపల్లి, షాయంపేట మరియు దిందయాల్ కాలనీ, సమ్మయ్య నగర్ వీటన్నిటిని కూడా ఎక్కడికి పోయినా రోడ్లు, డ్రైనేజీలతోటి పూర్తి స్థాయిలో మేము నిర్మించడం జరిగింది. కావలసిన నిధులు తీసుకురావడం జరిగింది. 2 ఇస్తే 10 కావాలని కొట్లాడి తీసుకురావాల్సిన ఇది వచ్చింది. గతంలో స్మార్ట్ సిటీ ఫండ్స్ వస్తే కూడా వాపసు పోయిన చరిత్ర ఇక్కడ మిగిలిపోయింది. మనకు దౌర్భాగ్యం అది. స్మార్ట్ సిటీ ఫండ్స్ కోట్ల రూపాయలు వస్తే వాటిని అన్ని అభివృద్ధి చేస్తే ఎంత బాగుండేది. అలా అవి వాపసు పోయే విధంగా మన నాయకులు గతంలో వ్యవహరించిన తీరు చూస్తే బాధ అనిపిస్తుంది. ఇవాళ 5 కోట్లు 2 కోట్లు కావాలి అని అంటే బతిలాడి తిరిగి ఏరుకరావాల్సి వస్తున్నారు. ఎందుకంటే అప్పులలో కష్టకాలంలో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా తీసుకురావటం అంటే చాలా కష్టంతో కూడిన, అయినా పట్టణం నియోజకవర్గం అభివృద్ధి కోసం సాయశక్తిలో కృషి చేస్తున్నాం. థ్యాంక్ యూ.